బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. సో ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే గుణత్రయ విభాగ యోగంలోన గుణాల గురించి, వాటి యొక్క తత్వం గురించి, ఆ గుణాల ఆ మన ప్రవర్తన బట్టి గుణాన్ని ఎలా అంచనా వేయొచ్చు, అంచనా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ గుణాన్ని ఎలా మార్చుకోవచ్చు, గుణాతీత స్థితికి ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ భగవానుడు చెప్పాక అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. గుణాతీతుడి యొక్క లక్షణాలు ఇవి, గుణాతీతుడి యొక్క లోక వ్యవహార రీతి ఎట్లుండును, ఇంకా గుణాతీతుడు అవ్వడానికి ఉపాయం ఏమైనా ఉందా అని అర్జునుడు ప్రశ్నిస్తారు. మొదటి 2 ప్రశ్నలకి గుణత్రయ విభాగ యోగంలోనే సమాధానం ఇచ్చేస్తారు. అయితే 3వ ప్రశ్న అయినా ఉపాయం, ఏదైనా సలహా సూచన అలాగా ఉపాయం ఏమైనా ఉందా అంటే దానికి సంబంధించి పురుషోత్తమ యోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము ఈ 2 అధ్యాయాల్లో సమాధానం ఇస్తారు. అంటే ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నారు, మనం గుణాతీత స్థితికి వెళ్ళాలి అంటే మన అంతరంగంలోన మనం దేన్ని అంగీకరించగలగాలి, ఏ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోగలగాలి, ఏ విషయాలని పూర్తిగా అవగాహన చేసుకోగలగాలి అనేది తెలియజేస్తారు. అదే ఉపాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో మంటలు చెలరేగాయి, కాలిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఉపాయం ఏంటి, నీళ్ళైనా వెయ్యాలి, ఇసుకైనా వెయ్యాలి. అక్కడ ఉండే దాని పరిస్థితిని బట్టి వ్యక్తికి ఏమైనా అయితే నీళ్లు పోయడము అలాగా చెయ్యాలి. అంటే దానికి ఉపాయం, సమస్యకు తగ్గట్టు పరిష్కారం ఉంటది. అదే విధంగా అర్జునుడు అడిగిన త్రిగుణాతీతుడు అవ్వడానికి ఉపాయం ఏమైనా ఉందా అంటే గుణాల యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వస్తుంది, అది ఎలా మొదలవుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ దాన్ని దాటాలి అంటే అంటే గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీత స్థితికి వెళ్ళాలి అంటే మనం ఏ విషయాల గురించి ఎరుక పెంచుకోవాలి, ఏ విషయాల్ని పూర్తిగా కూలంకషంగా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఆ విషయం యొక్క ఎరుక, ఆ విషయం యొక్క జ్ఞానం మనం ఆచరిస్తే మెల్లమెల్లగా గుణాతీత స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తారు. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు, దైవాసుర సంపత్ విభాగ యోగం 24 శ్లోకాలు. ఇందులో టిప్స్ ఇస్తారనమాట. అంటే ఏ కాన్సెప్ట్లు మనం తెలుసుకోవాలి, దేని గురించి తెలుసుకోవాలి అన్నట్టుగా. ఓకే, సో పురుషోత్తమ యోగం, పురుషులలో ఉత్తముడు. పురుషుడు అంటే ఇక్కడ ఆత్మ, ఆత్మలన్నింటిలోకి ఉత్తమమైన ఆత్మగా మనం తయారవ్వడానికి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ, పూర్తిగా ఆచరిస్తూ అది మనం అవ్వడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా గుణాతీత స్థితికి వెళ్ళగలుగుతాము. ఈ కోణంలో ఈ అధ్యాయం ఉంటది. ఓకే, ఈ అధ్యాయంలోన అశ్వత్థ వృక్షం గురించి, అంటే సంసార వృక్షాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ ఇంకా జీవాత్మ గురించి, జీవాత్మ యొక్క
సమర్థత, జీవాత్మ ఏ వర్క్ చేస్తుంది, ఎలాగా జీవుణ్ణి, ఆత్మని, పరమాత్మని కనెక్ట్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తుంది, జీవాత్మ గురించి చెప్తారు. తర్వాత పరమాత్మ యొక్క తత్వం గురించి చెప్తారు. అంటే దైవం మీద విశ్వాసం ఎలా పెంచుకోవచ్చు, ఇంకా ఇంకా ఎలా పెంచుకోవచ్చు, పెంచుకోవడం వల్ల మనం మన గుణాలని దాటగలుగుతాము. ఇలాగా ఒక 3-4 టాపిక్స్ ఈ అధ్యాయంలో మనకి వివరంగా చెప్తారు. ఓకే, సో అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీ భగవాను వాచ, మొదటి శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, కాండముగా, వేదములే పర్ణములు ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వద్ధ వృక్షము నాశరహితమైనది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. ఇక్కడ సంసార వృక్షము అని చెప్తారు. అంటే ఈ సంసారాన్ని, అంటే ఈ విశ్వంలో ఉండే ప్రాణులు, వాటి జీవనము, అవి జీవించే విధానము, ఆ లైఫ్ సైకిల్, ఎన్నిటిని మొత్తం అంతటిని సంసారం అంటారు. ఈ సంసారాన్ని ఒక వృక్షంతో కంపేర్ చేస్తారు అర్థం చేసుకోవడానికి, మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. ఒక చెట్టుతో కంపేర్ చేస్తారు, అది కూడా రావి చెట్టుతో కంపేర్ చేస్తారు, అశ్వద్ధ వృక్షము. అయితే తలకిందులుగా ఉన్న అశ్వద్ధ వృక్షము అని చెప్తారు. చెప్తూ ఈ వృక్షం యొక్క ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, పరమేశ్వరుడు మూలముగా, బ్రహ్మ ముఖ్య శాఖగా, కాండముగా. బ్రహ్మ అంటే సృష్టి, ఈ బ్రహ్మాండం అంతా కాండం, ముఖ్య శాఖ, చెట్టు యొక్క మెయిన్ స్టెమ్ ఉంటది కదా, కాండంగా. వేదములే పర్ణములు అనగా ఆకులుగా, వేదాలు ఆకులు, ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వద్ధ వృక్షమును, సంసార రూప అశ్వద్ధ వృక్షమును నాశరహితమైనది. అంటే సంసారం నశించదు, ఇది మారుతూ ఉంటది, తిరుగుతూ ఉంటది, నశించిపోదు. వృక్షము నాశరహితమైనది, దీన్ని నాశనం చేయడం కుదరదు. ఈ సంసార వృక్ష తత్వమును, అంటే ఒక్కొక్క దాంతో కంపేర్ చేసి దీని యొక్క తత్వం, ఈ సంసార వృక్షం యొక్క తత్వాన్ని మూల సహితంగా, మూలంతో పాటు, అంటే ఎలా మొదలైంది అంటే పరమాత్మ యొక్క కోణం నుంచి. ఎందుకంటే దీని యొక్క మూలం ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలం. మూల సహితంగా పరమాత్మ యొక్క సృష్టి ఆ కోణం నుంచి అర్థం చేసుకోవడానికి తెలిసినవాడు, అర్థం చేసుకుంటే, అంటే మన దృష్టికోణం ఒకలా ఉంటది, సృష్టికర్త యొక్క దృష్టికోణం నుంచి నిజముగా వేదార్థములను ఎరిగినవాడు, ఇలాగ అవగాహన చేసుకున్నవాడు, వేదార్థములు, వేదములోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నవాడు. వేదాలలోని ఆంతర్యం అంటే ఆ ధర్మాన్ని అర్థం చేసుకున్నవాడు, వేదార్థములను ఎరిగినవాడు, తెలుసు, ఎరుగును అంటే అలానే ప్రవర్తించేవాడు అని చెప్తూ దాని గురించి డీటెయిల్స్ ఇస్తారు. ఈ సంసార వృక్షమును త్రిగుణములనేటి జలములు తడుపుచుండును. ఈ సంసార వృక్షమును త్రిగుణములు, ఇప్పుడు ఒక చెట్టు పెరగాలంటే దానికి నీళ్లు చాలా అవసరం కదా. ఆ నీళ్లు ఇక్కడ ఈ చెట్టు, ఈ సంసార వృక్షానికి నీళ్ళు ఏంటంట, త్రిగుణాలు, 3 గుణాలు, రజస్, తమస్, సాత్విక. రజోగుణము, తమోగుణము, సాత్విక గుణము. ఈ మూడు వీటితో అవి ఆ సంసార వృక్షం పెరుగుతూ ఉంటది. ఓకే, నెక్స్ట్, ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దైవ, మనుష్య, తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు. అంటే ఈ జలములతో, త్రిగుణాలతో వృద్ధి పొంది బలం పుంజుకొని శాఖలు, కొమ్మలు ఉంటాయి కదా, కాండాలు, కొమ్మలు, ఆ కొమ్మల్లో చిగుర్లు వస్తాయి, అవునా.
ఆ చిగుర్ల తిర్యగ్యోనుల్లో జన్మించు ప్రాణులు అంటే దైవలోకంలోను మనుష్యలోకంలోను మిగతా రకరకాల ప్రాణుల రూపంలోనూ జన్మలు తీసుకునే చిగుర్లు. అంటే ఆ చెట్టుకు ఈ త్రిగుణాలనే శక్తితో, త్రిగుణాల యొక్క ఆధారంతో, గుణాలతో గుణాలతో వృద్ధి చెంది, అంటే ప్రకృతి నుంచి వచ్చాయి గుణాలని చెప్పారు కదా, వృద్ధి పొందు శాఖలే. ఈ శాఖలు ఈ నీళ్లతో బాగా వృద్ధి చెందుతాయి, బాగా బలంగా అవుతాయి. అప్పుడు అవి చిగుర్లు ఇస్తుంటాయి. ఆ చిగుర్లే ప్రాణులు, అన్ని ప్రాణులు. ఏ తలంలో జన్మ తీసుకున్నామని కాదు, దైవతలంలోను మనిషి తలంలోను రకరకాల తలాల్లోనూ జన్మలు తీసుకునే ప్రాణులు. చిగుళ్ళే విషయ భోగములు. దాని చిగుళ్ళు విషయ భోగములు అంటే ఆ ప్రాణులు విషయ భోగాలకు అట్రాక్ట్ అవుతాయి కదా, కొత్త కొత్తగా చిగురిస్తుంటాయి. విషయాల పట్ల ఇంట్రెస్ట్, ఏమంటాము, అది కోరిక. ఈ చిగుర్లు విషయ భోగాలు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. శాఖలు చిగుర్లు అంటే అన్ని ప్రాణులు, ఆ ప్రాణులకి ఉన్న విషయ భోగాలు సర్వత్రా అంటే అంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రాణులు కేవలము భూమి మీదే ఉంటాయి, లేదంటే ఒక ఒక ప్లానెట్ మీదే ఉంటాయి, లేదంటే ఒక సూర్యమండలంలోనే ఉంటాయి అని అనుకుంటున్నామేమో. సర్వత్రా ఈ సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి. ప్రతి తలంలోన ప్రాణులు ఉన్నారు. ఆ ప్రాణులకి విషయ భోగాలు కూడా ఉన్నాయి. మనుజులను కర్మానుసారంగా బంధించు అహంకార మమకార వాసనలనేటి వేళ్ళు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నాయి. మనుషులను కర్మానుసారంగా బంధించేవి అంటే ఇప్పుడు మనకి గుణాల గురించి ఏం చెప్పారు? జీవాత్మని శరీరానికి బంధిస్తాది చెప్పారా? అంటే మనుషుల్ని మనిషి ఇక్కడ మనుజులు అన్నారు, ప్రాణులన్నీ చెప్పాక మనుజులు అన్నారు. అంటే మనిషి తనలో ఉండే అహంకారము లేదంటే మమకారము, వీటి కారణంగా కర్మల్ని చేస్తూ ఉంటాడు. ఆ కర్మల ఆధారంగా బంధింపబడుతూ ఉంటాడు. దేనికి? ఊడలు అన్ని లోకంలోని కింద పైన వ్యాపించి ఉన్నాయి. అంటే మనిషి యొక్క అహంకార మమకారాలు ఆధారంగా చేసుకొని పని చేస్తాడు. ఆ పని ఫలితంగా జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే, ఈ అహంకారము మమకారాన్ని దేంతో కంపేర్ చేశారండి? ఓడలతోని వేళ్లతోని కంపేర్ చేశారు. చెట్టు యొక్క కొమ్మల్ని నరికేసిన, కాండాన్ని నరికేసిన వేరు ఉంటే చిగురిస్తుంది, అవునా? చెట్టు మొత్తంలోన చెట్టు ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ బతకాలి అంటే దాని వేరుని సంరక్షిస్తే చెట్టు బతుకుతుంది కదా. అదేవిధంగా మనుషులు అహంకారం మమకారం అనే వేళ్ళు, మనలోన వేళ్ళూని పోతుంది ఈ భావన. దీనివల్లే మనం మళ్ళా జన్మలు తీసుకుంటూ ఉంటాము, మళ్ళా కర్మలు చేస్తూ ఉంటాము, మళ్ళా తిరిగి వస్తూ ఉంటాము. కొన్నిసార్లు అక్కడ జన్మ తీసుకుంటాం, కొన్నిసార్లు ఇక్కడ జన్మ తీసుకుంటాం, రకరకాల తలాల్లో జన్మలు తీసుకుంటుంటాం. చిగుర్లను విషయ భోగాలు అన్నారు, కానీ అహంకారం మమకారం అంటే మన భావనలను వేళ్లతో ఊడలతో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఊడ కొమ్మ నుంచి వస్తుంది. ఊడలు ఎలా వస్తాయి? కొమ్మకి పుడతాయి. అవి పెరిగి భూమిని తాకుతాయి. తాకి అది ఒక చెట్టును తయారు చేస్తుంది కదా. వేళ్ళు ఊడలు భలే స్ట్రాంగ్ గా ఉంటాయి, చెట్టుని జీవించి ఉండేటట్టుగా చేస్తాయి. అంటే జన్మ పరంపర అనే అనుభవాన్ని మరలా ఇస్తూ ఉంటాయి. అహంకారము మమకారాన్ని ఓడలతో పోల్చారు, వేళ్లతో పోల్చారు. అండ్ త్రిగుణాలని జలము, ఆ శక్తికి బలాన్ని ఇచ్చే జలముతో పోల్చారు. కాండాన్ని కొమ్మలు అండ్ కొమ్మలని శాఖలు, కొమ్మలని ప్రాణులతో పోల్చారు. కొమ్మల యొక్క చిగుర్లని విషయ భోగాలతో పోల్చారు. ఈ విషయ భోగాల
పట్ల అట్రాక్షన్తో అహంకారంలోనైనా మమకారంతోనైనా ఏదో ఒక పని చేస్తాం. అంటే వేళ్ళు నుంచి వచ్చే గుణాలతో చిగురిస్తుంటది. విషయభోగాలు చూసి విషయభోగాల పట్ల మనకి ఆసక్తి పెరుగుతూ ఉంటది. చెప్తూ ఇంక చూడండి. ఈ సంసార వృక్షమును సరే ఓకే. బావుంది. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో, బాగా పరిశీలించి చూస్తే, ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము గాదు. ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా ఎక్కడ దొరకదు. వర్ణింపబడిన రీతిగా లభించదు. ఎందుకు లభించదు? ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ బాగా ఇచ్చారు. బావుంది. ఏంటి ఉ ఉమ్ ఏంటిది తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం అని కూడా చెప్పారు. మరి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు ఎప్పుడైనా తలకిందులుగా భౌతికంగా ఎక్కడైనా కనిపిస్తదా? ఇది సాధ్యమా? కాదు కదా! అయితే ఇక్కడ భౌతిక విషయం గురించి చెప్పారంటారా? చూడండి. ఏలనన ఈ సంసావృక్షము బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ కనిపించదు, దొరకదు. ఏలనన ఇది ఆదియు, అంతము సరియైన స్థితియు లేనిది. ఈ సంసార వృక్షానికి ఆది, అంతము సరియైన స్థితి లేదు. ఈరోజు ఇలా ఉందని అనుకుంటే రేపటికి అలా ఉండదు, మారిపోతుంటది. ఎందుకంటే విశ్వం ఎప్పుడూ మార్పుకి గురవుతూ ఉంటది. మన ఆలోచనలు మారుతుంటాయి. మన వయసు మారుతుంటది. మన ప్రవర్తన మారుతుంటది. మన స్థితులు మారుతుంటాయి. కాబట్టి ఇది కూడా మారుతూ ఉంటది. అంతే కాదండి భౌతికంగా చూసినా కూడా నిన్న చూసిన చెట్టు నిన్నటికి ఈ రోజుకి ఒకలాగా ఉండదు. 10 ఆకులు రాలుంటాయి. 10 చిగుర్లొచ్చుంటాయి. మరి ఎప్పుడూ ఉండదు కదా! నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండదు. దానికి ఆది, అంతము, స్థితి. ఇది ఇలానే ఉంటాది అంటే అలా ఉండదు. దాని ఆది ఎక్కడ? దాని అంతం ఎక్కడ? దాని మొదలెక్కడ? దాని మధ్యం ఎక్కడ? అని వెతకాలని చూస్తే దొరకదు. కాబట్టి ఇందు ఎక్కడ చెప్పబడిన రీతిగా దొరకదు. అండ్ కనుక కాబట్టి అహంకార, మమకార, వాసనా రూపములైన దృఢమైన వేళ్ళు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి వేళ్ళను, ఊడలను ఖండించమన్నారు. దేనితో? వైరాగ్యమనడి శస్త్రముతో. వైరాగ్యం అంటే విడిచిపెట్టగలగడం. దేన్ని? అహంకారాన్ని, మమకారాన్ని. అహంకారము, మమకారము తెగ నరకాలి అంటే కర్మఫలాన్ని విడిచిపెట్టాలి. వదలగలగడం. దేన్నైనా సరే. మనకి పట్టుకోవడమే అలవాటు. ఇదే కావాలి. కావాలి అలవాటు. కానీ లేకపోయినా ఉండగలను. ఉన్నా ఉండగలను. లేకపోయినా ఉండగలను. అన్నట్టుగా అటాచ్‌మెంట్ నుంచి డిటాచ్‌మెంట్‌లోకి రాగలిగితే ఆటోమేటిక్‌గా మనం గుణాతీత స్థితికి వెళ్ళగలము. అది చెప్తున్నారు చూడండి. అహంకార, మమకార, వాసనా రూపములైన అహంకారానికి, మమకారానికి రూపములైన వేళ్ళు, ఊడలను సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో నిశితమైన వైరాగ్యము అనడి శస్త్రముతో ఖడ్గం. శస్త్రం అంటే ఆయుధం. ఇక్కడ ఖడ్గం కూడా కాదు. ఖడ్గం అని అనలేదు. ఆయుధం. మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఎలాగో అహంకారం, మమకారాన్ని బానే చవి చూసాం. మన దగ్గర వైరాగ్యం అనే శస్త్రం కూడా ఉంది. అంటే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని వినియోగిస్తే వీటి నుంచి ఈజీగా బయటపడొచ్చు. నెక్స్ట్ అనంతరము ఖడ్గంతో అంటే వైరాగ్యం అనేది శస్త్రముతో అహంకారము, మమకారము అనే ఊడలని వేళ్ళని కట్ చేశాక అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలను. మన అహంకారాన్ని, మన మమకారాన్ని మనము దాటి పరమాత్మని అవగాహన చేసుకోవడం, దర్శించగలగడం నేర్చుకోవాలి. సర్వతోముఖముగా అంటే అంతటా నిండి ఉన్న అన్ని ప్రాణుల రూపంలోన, చైతన్యం రూపంలోన, ప్రకృతి రూపంలోన, మూల ప్రకృతి రూపంలోన అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మని, పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా
అన్వేషించవలను, వెతకాలి. వెతకాలి. ప్రతి ఒక్కరిలో వెతికి వెతికి చూడగలగాలి. అంటే చైతన్యాన్ని పట్టుకోవాలి. అహంకారం, మమకారం ఎప్పుడొస్తది? శరీరాన్ని, భౌతిక ప్రపంచాన్ని పట్టుకుంటే ఫిజికల్ వరల్డ్‌తో అటాచ్‌మెంట్ వల్ల అహంకారం, మమకారం ఒస్తది. ఓకే. అది దాటి, అది దాటాలి అంటే చైతన్యాన్ని పట్టుకోవాలి. సర్వతోముఖముగా అందరిలోనూ, అన్నింటిలోనూ మొత్తం అంతా నిండి ఉన్న ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని వెతకాలి, అన్వేషించాలి, అన్వేషించవలెను. ఆ పరమ పదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. ఎప్పుడైతే అన్వేషిస్తామో దాన్ని అలవర్చుకుంటాం కదా! అది మనంగా మారుతాం. అప్పుడు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తిరిగి రారు. అంటే ఇలాంటి అహంకార, మమకార వాసనలతో, కర్మబంధాలతో తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అట్టి పరమేశ్వరు నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అయితే పరమాత్మ ఎక్కడున్నారు? ఎలా వెతకాలి అంటారా? ఆయన నుంచే ఈ వృక్షం విస్తరించి ఉన్నది. అహంకార మమకారాల్ని తీసేస్తే ఈ వృక్షంలో ఉన్న కాండము, వేళ్ళ ఏంటిది చిగుర్లని, ఆకులని వేదాలన్నారు. కాండము సృష్టి అన్నారు. ఆయనే దీనంతటికి మూలము అన్నారు. కదా! పరమేశ్వరుడే దీనంతటికి మూలము అన్నారు. ఎప్పుడైతే ఇది దాటుతామో ఆయనకి ఆ పరమాత్మని తెలుసుకోవడం ఈజీ అవుతది. అంటే బేసిక్‌గా ఏమంటారంటే భగవంతుడికి దగ్గరవ్వమంటారు. భగవంతుడి మీద విశ్వాసం పెంచుకోమంటారు. ఆ హ్మ్. పరమాత్మ మీద విశ్వాసం పెట్టుకుంటే ఈజీగా అహంకారాన్ని, మమకారాన్ని దాటగలుగుతాము. అయ్యో! ఇది లేపోతే నేను బతకలేనేమో అనే భయముంటది. ఆయనున్నారు గదా! చూసుకుంటారులే. నాకేది అవసరమో అది ఇస్తారులే అనే అభయం ఉన్నప్పుడు ఈ భయం పోతుంది గదా! అలాగా ఒకదాన్ని దాటాలి అంటే ఇంకొక తురుపు ముక్క కావాలి. ఒక ఆధారాన్ని వదిలేయాలి అంటే ఇంకో ఆధారం కావాలి. వదలాల్సింది అహంకార మమకారాలు. పట్టుకోవాల్సింది భగవంతుడిని విశ్వాసంతో. అది చెప్తున్నారు. పురా పురాతన సంసార వృక్ష పరంపర ఆయన నుంచే విస్తరించి ఉన్నది. ఆయన అందించిందే గదా! ఈ ఈ జీవితము, లేదంటే ఈ శరీరము, ఈ జ్ఞానం పొందుతాము, జ్ఞానం నేర్చుకుంటాము అంటే, ఇవన్నీ అందించిందెవరు? పరమాత్మే గదా! ఆ విషయం ఏమైంది? మరిచిపోయాం. ఇది నాది, ఇది నేను అనే ఈ మైకంలోన అది మర్చిపోయాం. ఎప్పుడైతే దాటుతామో ఆటోమేటిక్‌గా ఇది గుర్తొస్తది. హనుమంతుడికి నువ్వు నేను దాటలేనని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు జాంబవంతుడొచ్చి, "ఓయమ్మ! నీకు బోలెడు శక్తుంది. దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నావని మరుపిచ్చారు. ఇప్పుడు గుర్తు చేసుకో. నువ్వు వెళ్ళగలవు" అని చెప్తారు. ఆ మరుపు వస్తది. ఎప్పుడు? మన అహంకారం, మమకారం వీటి మీద, విషయ భోగాల మీద ఆసక్తి పెట్టుకొని, మనం ఈ ఎమోషన్స్‌లో మనల్ని మనం లాక్ చేసుకోవడం వల్ల మనకది గుర్తురాదు. మన అంతరంగంలో ఉన్న ఆ పరమాత్మని మనం గుర్తు చేసుకోలేకపోతాం. సో, ఇది దాటినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది గుర్తొస్తది. ఇది వదిలితే ఇది పట్టుకోగలుగుతావు. ఇది వదిలితే నేనేమైపోతానో అనే భయపడకు. ఆయన చెయ్యందిస్తారు. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన చెయ్యందిస్తారు. చెయ్యందించి పైకి లాక్కొస్తారు. అక్కడంటారు గదా! భక్తి యోగంలోన ఇది చెయ్యలేకపోతున్నావా? అది చెయ్యి. అది చెయ్యలేకపోతున్నావా? ఇది చెయ్యి. ఏదో ఒకటి నమ్ము. నమ్మకం పెంచుకో. ఆ నమ్మకం ఉన్నప్పుడు తిట్టాలన్నా కూడా, కోపం అవ్వాలన్నా కూడా, నీ వల్ల నా లైఫ్ నాశనమైపోయిందన్నా కూడా తలుచుకోవడం అంటూ చేయాలి గదా! తలుచుకోవాలంటే దేవుడు అనేది ఉందని తెలియాలి గదా! తలుచుకో. సహాయం చేస్తా. ఆ మార్గదర్శకత్వం. హ్మ్. హ్మ్. ఏం జేయాలి అనేది ఆ గైడెన్స్ ఇస్తారు. మెల్లమెల్లగా విశ్వాసం పెరుగుతాది. ఆ ధర్మబద్ధమైన మార్గాన్ని మనకి తెలియజేస్తూ ఆయన నేర్పించుకుంటారు. అది చెప్తున్నారు. ఎందుకంటే ఆయన నుంచే వచ్చింది కాబట్టి ఆయన వదిలిపెట్టడు. అని మనకంటారు గదా! గాలిలో దీపం పెట్టి దేవుడా! దేవుడా! అంటే ఎలా అవుతది అని. ఆ గాలిని వీచేటట్టుగా చేసేది భగవంతుడే గదా! ఆ గాలి మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి ఆయన అంశే. మన విశ్వాసం స్థిరంగా ఉండాలే గాని జరిగేది జరిగిద్ది.
అంత విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద అని చెప్పడానికే సామెత వచ్చింది. కాకపోతే దాన్ని కూడా ఒక వెటకారంగా తీసుకున్నాం. ఎందుకంటే మనకి అన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. ఇక్కడ అహంకారం అంటే ఎవరినో కొట్టడం, తిట్టడం అని కాదు. నాకు తెలుసు ఈ భావన. దీనివల్ల కొత్త విషయం తెలుసుకోవడానికి గానీ, నేర్చుకోవడానికి గానీ అంగీకరించం. అది ప్రాబ్లమ్. సో, ఈ అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. ఆ పరమాత్మ నుంచే వచ్చింది కాబట్టి ఆయన చూసుకుంటారు. అట్టి ఆది పురుషుడనైన నారాయణునే శరణు పొంది, దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధిధ్యాసాదులు చేయవలెను. ఏది ఏమైనా జరగని, నాకు మీ సహాయం కావాలి, నాకు గైడెన్స్ కావాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, నేను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగని ఎవరిని బాధ పెట్టకూడదు, నన్ను నేను బాధించుకోకూడదు. కాబట్టి నాకు మీ సాయం కావాలి. ఇలాగ మనం ఎప్పుడైతే నమ్ముతామో అందుకే నారాయణనే శరణు పొంది, ఆ దైవాన్ని శరణు పొందు. ఆ దైవం దారి చూపిస్తది. ఆ పరమేశ్వరుని మనన నిధిధ్యాసనముల ద్వారా మననంలో మనకి భయమొస్తుంది. మన మనసులో భయమొస్తుంది. లేదంటే ఎలా అవుతది? ఏంటి? ఈ సందర్భం ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? ఇలాగా ఒక అలజడొస్తది. అప్పుడు కూడా ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏంటిది అమీర్ ఖాన్ చెప్పినట్టుగా ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. దైవం ఉంది, దైవం ఉంది అనే విశ్వాసం. నిరంతరం ఆ మననం చేస్తూ దైవమే మన హృదయంలో దైవాన్ని స్థాపన చేయడం. నిధిగా మార్చుకోవడం. ఇలా చేయడం ద్వారా అహంకార, మమకారంలనే వేళ్ళని నరికేసినా కూడా మనం సుఖంగా, సంతోషంగా జీవించగలుగుతాము. అంతకంటే సుఖంగా. అప్పుడు అశాంతి ఉంటది. ఇప్పుడు శాంతి ఉంటది అని క్లారిటీ ఇస్తున్నారు. ఇస్తూ చూద్దాం. దురభిమానమును, మోహమును త్యజించిన వారు ఇక్కడ ఇప్పుడు ఈ అహంకారం, మమకారం వల్ల ఏమేమొస్తాయి? దురభిమానం వస్తది. మోహం వస్తది. దాన్ని విడిచిపెట్టిన వాడు ఆసక్తి అను దోషమును జయించిన వారును. ఆసక్తి అనే దోషాన్ని జయించిన వారు. ఆసక్తి. ఇది కోరిక మీద ఆసక్తి, విషయం మీద ఆసక్తి, భోగం మీద ఆసక్తి, ఇంటెన్షన్‌ని దాటాలి. జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును. ప్రాపంచిక వాంఛల నుంచి పూర్తిగా తనను తాను మళ్ళించుకున్నవాడు. అంటే ప్రాపంచిక వాంఛలు ఉండకూడదా అంటే ఉండొచ్చు. కానీ అది మనల్ని పతనం వైపు తీసుకెళ్ళేంతగా ఉండకూడదు. మనల్ని నాశనం చేసేంతగా ఉండకూడదు. ప్రాపంచిక వాంఛ ఎప్పుడుంటది? ఉన్నదాని పట్ల తృప్తి లేకపోతే ఉంటది. ఇదొద్దు ఇంకోటి కావాలి, అదొద్దు ఇంకోటి కావాలి, ఇదొద్దు ఇంకోటి కావాలి. తృప్తి ఉన్నప్పుడు వాంఛ ఆటోమేటిక్‌గా కరిగిపోతది గదా! అలాగా. నెక్స్ట్ వాంఛ నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపనందు నిత్య స్థితులైన వారును. ఆ అందించేవాడు, ఆ ఇచ్చేవాడు, అనేవాడు, పెట్టేవాడు, పూజించేవాడు, తిట్టేవాడు వీళ్ళందరూ పరమాత్మ స్వరూపమే గదా! మరి ఇంకెందుకు నాకు ఆసక్తి? ఇచ్చాడు అంటే నాకు ప్రాప్తం ఉంటే ఇస్తాడు. ఇవ్వలేదు అంటే ఓకే. వాడు ఇవ్వలేకపోవచ్చు. నాకు అందుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఇలాగ యాక్సెప్ట్ చేయగలగడం. వాడు పరమాత్మ స్వరూపమే. వాడు దైవం అవ్వడానికి వచ్చిన వాడే. వాడి శరీరము ఆయనిచ్చిందే. వాడిలో ఉన్న చైతన్యం ఆయనిచ్చిందే. అంతా ఆయన నుంచి వచ్చినప్పుడు వాడు కూడా ఆయనే గదా! అనే అవగాహన పెంచుకోవడం. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును. సుఖము, దుఃఖము ఈ 2 ద్వంద్వాల యొక్క ప్రభావం నుంచి తమను తాము సంరక్షించుకున్న వారును. అగు జ్ఞానులు శాశ్వతమైన పరమపదమును బొందును. ఈ విధంగా, ఈ విధంగా మనల్ని మనం ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి, ఇలాంటి ఎమోషన్స్ నుంచి, ఇలాంటి భావాల నుంచి బయటికి తీసుకొస్తే శాశ్వతమైన పరమపదమును పొందుతాము. అంటే పరమానందాన్ని పొందుతాము. అంటే ఇక్కడ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతామని గాదు. ఎంతవరకు కర్మ రుణాలున్నాయో అంతవరకు శరీరం తీసుకోక తప్పదు. మరి ఆ కర్మ రుణాల్ని తీర్చుకోవడానికే జన్మలు తీసుకుంటూ వస్తాం. కానీ ఆ విషయాన్ని పక్కన బెట్టి రాగము, ద్వేషము, అహంకారము, మమకారము వీటి కారణాల వల్ల కొత్త కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటాం. ఆ కొత్త కర్మల్లో మనల్ని మనం ఇరికించుకోకుండా ఈ భావన ఈ ఈ ఈ ఈ అహంకారం, మమకారాలు దాటుతూ నా
ప్రణాళిక ఏంటి, నా లెక్క ఏంటి, ఆ లెక్క ప్రకారమే కదా నాకు ఈ జన్మ వచ్చింది, ఆ లెక్కని సరి చేసుకుంటే పోయింది కదా అని దృష్టిని అర్జునుడి దృష్టి ఎక్కడ ఉంటది, పక్షి కంటి గుడ్డు మీద ఉంటది. ఎందుకంటే గురువు అదే టార్గెట్ ఇచ్చారు కదా. అదే విధంగా నా టార్గెట్ ఏంటి, నా జన్మ కారణం ఏంటి, దానికి తగ్గట్టుగా నేను ఉంటున్నానా లేదా అని దృష్టిని దాని మీద పెట్టుకున్నప్పుడు అహంకారము దాటుతాము, మమకారము దాటుతాము, దురభిమానము దాటుతాము, మోహము దాటుతాము, ఆసక్తిని దాటుతాము, అన్నింటినీ దాటుతాము. మెల్లమెల్లగా పరమానందాన్ని రుచి చూస్తూ ఉంటాము. అంటే భౌతిక ఆనందం నుంచి పరమానందం వైపు మెల్లమెల్లగా మళ్ళుతూ ఉంటాము. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. అంటే ఈ ప్రకాశము పరమాత్మ యొక్క పరంధామం అంటే అది ఎక్కడో ఉంది, ఏదో లోకం, అది బాగా షైనింగ్ అవుతుంది, బాగా ప్రకాశిస్తుంటది, 100 ఫ్లాష్ లైట్లు ఫ్లడ్ లైట్లు వేసినంత వెలుగ్గా ఉంటది అనుకుంటాం. అయితే ఆయన ఏమంటున్నారంటే స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామము స్వయంగా ప్రకాశిస్తుంది. పరంధామం పరమానందం ద్వారా వచ్చే ఆ ఆనందాన్ని, అంటే ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ ఆచరణలో ఉండడం వల్ల మన లోపల వచ్చే ఆ ఆనందము సూర్యుడు వెలుతురు, చంద్రుడు వెలుతురు, అగ్ని యొక్క వెలుతురు కంట ప్రకాశవంతంగా ఉంటది. ఆనందంతో ఏ వెలుతురు సరిపోతదండి, సరితూగుతది. అది ప్రకాశం, జస్ట్ వెలుగు. ఇది హృదయంలో వచ్చే మనం పొందే అనుభూతి. అనుభూతిని వెలుగుతో కంపేర్ చేసి చూడలేం కదా. అందుకని స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. ఎప్పుడైతే ఆ పరంధామం, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమానందాన్ని రుచి చూస్తామో, చవి చూస్తామో, పొరపాటును కూడా తప్పు చేయాలనిపించదు. అహంకారం వల్ల ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. నేను చేసిన నాకు ఒకళ్ళ మీద, లేదంటే ఒక విషయం మీద, ఒక వస్తువు మీద ఉన్న మమకారం వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎంత ఇబ్బంది పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి పని నేను చెయ్యను అని అనుకుంటామా, అనుకోమా? అలా అనుకుని అటువైపు వెళ్ళకుండా, సరే వచ్చిన దాన్ని తీసుకుందాం, పొందిన దానితో తృప్తిగా ఉందాం అని ఎప్పుడైతే సంతోషిస్తూ ఉంటామో, ఆ తృప్తి వల్ల వచ్చే ఆనందాన్ని ఎప్పుడైతే చవి చూస్తూ ఉంటామో, మనకి మళ్ళీ మళ్ళీ ఆ పని చెయ్యాలనిపించదు. ఈ ఆనందం చాలు, ఈ ఆనందం చాలు. ఇది వస్తువు పొందిన ఆనందం కంటా కూడా ఇది 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది నాకు హాయినిస్తుంది, సుఖాన్నిస్తుంది, శాంతినిస్తుంది, ఇది బెటర్‌గా ఉంది అని మనమే ఇది పట్టుకుంటాం, అది వదిలేస్తాం. మెల్లమెల్లగా. ఏదైనా అనుభవం అయితే గాని అర్థం కాదు. వివరణ ఇవ్వడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం, చెప్పడం ఇదంతా ఓన్లీ 10%. ఆచరిస్తే మిగతా 90% టాపిక్ అర్థమవుతది. అందుకే భగవద్గీత ఆచరణాత్మక జ్ఞానము. ఇది ఒక సలహా. అడిగారు కదా ఉపాయము. ఉపాయం ఏంటంటే గుణాతీతుడు అవ్వాలి అంటే అహంకారాన్ని, మమకారాన్ని వైరాగ్యమనుడి ఖడ్గంతో నరికేసి పరమాత్మ తత్వాన్ని మెల్లమెల్లగా అలవర్చుకో. అందరిలో ఉన్న ఆ పరమాత్మని అంగీకరించడం, ప్రతి ఒక్కరిని దైవంగా అంగీకరిస్తూ మనం తృప్తితో ఉన్నప్పుడు పొందే ఆనందం భౌతిక విషయాలతో పొందే ఆనందంతో పోల్చుకుంటే చాలా ఉన్నతంగా ఉంటది. మళ్ళీ బ్యాక్ ఫైర్ అవ్వకుండా ఉంటది. అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దానివల్ల మనం గుణాల నుంచి, అంటే దుర్గుణాల నుంచి మెల్లమెల్లగా బయటపడతాం. గుణాలన్నీ తీసేయాలా అంటే గుణానికి అతీతంగా ఉండమన్నారే గాని గుణాన్ని తీసేయమనలేదుగా. అంటే దుర్గుణాన్ని తీసి సద్గుణంగా మార్చుకోవాలి. ఇది ఒక ఉపాయం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జీవాత్మ గురించి చెప్తారు. సరే బానే ఉంది, మీరు చెప్పిందంతా బానే ఉంది. కానీ ఇది నా వల్ల కుదురుతాదా అనే డౌట్ వస్తది కదా. ఇక్కడ నా వల్ల అంటే మనం ఇక్కడేమన్నారు, మనుజులు, మనుషుల గురించి చెప్పారు. ప్రతి మనిషి శరీరంలో
ఇది శరీరం. శరీరంలో ఎవరున్నారు? జీవాత్మ ఉంది. ఆ జీవాత్మలో ఆ అవేర్‌నెస్ రావాల. ఓకే. జీవాత్మలో అవేర్‌నెస్ తేవాలంటే అసలు జీవాత్మ గురించి మనకు తెలియాలి గదా! దాని సమర్థత ఏంటో ఇప్పుడు ఏమంటారు? మన పిల్లల్ని, మన పిల్లల్ని 10థ్ వరకు వాళ్ళకి నచ్చినట్టు ఉండనిస్తాం. 10థ్ తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి, ఏ ఏ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్‌లోకి వెళ్ళాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకునేటప్పుడు నాకిలా ఉంది, నాకలా ఉంది, నేనది జేస్తా, నేనిది చేస్తా అన్నప్పుడు మనం ఏమంటాము? నాన్న నీకంత నీకా సబ్జెక్టు అంతగా అర్థమవుతదా? నీకు నచ్చుతదా? నువ్వెప్పుడు దానికి వ్యతిరేకంగా ఉండేవాడివి గదా! నీకు ఓకేనా? అని అడుగుతామా లేదా? అంటే వాడిలో ఆ సామర్థ్యం ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకుంటామా లేదా పిల్లవాడిని? అడుగుతాం గదా! అదే విధంగా ఇప్పుడు జీవాత్మ అంతగా ఎన్‌లైటన్ అవ్వాలన్నా కూడా ఆ విధంగా ఉండాలంటే జీవాత్మ యొక్క సమర్థత ఏంటో మనకు తెలియాలి గదా! అది చెప్తున్నారు. ఫస్ట్ మనకి సాంఖ్యయోగంలోన జీవాత్మ యొక్క లక్షణాలు జెప్తారు. దాని సమర్థత ఇక్కడ చెప్తారు. జీవాత్మ యొక్క సామర్థ్యము, అది చేసే పని. ఆత్మ జీవాత్మని రిలీజ్ చేసింది. ఆత్మ ఎక్కడుంటది? మహాకారణ లోకాల్లో ఉంటది. అది కిందకి రాదు. అది జీవాత్మలు ఎన్ని గావాలంటే అన్ని జీవాత్మల్ని రిలీజ్ చేస్తది. ఈ జీవాత్మల ద్వారా అది నాలెడ్జ్‌ని తీసుకుంటూ ఉంటది. ఈ జీవాత్మ యొక్క సమర్థత ఏ విధంగా ఉంటది? అది ఏమేం చేయగలదు? దానిలో ఏ శక్తులున్నాయి? అది ఎంత బ్రహ్మాండంగా సాధన చేయగలదు? అనేది ఇక్కడ 5 శ్లోకాలు 7-11 ఈ 5 శ్లోకాల్లో ఈ 5 శ్లోకాల్లో మనకు తెలియజేస్తారు. చూద్దాం. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన ఈ జీవాత్మ నా అంశయే. నేను చేయలేను. నా వల్ల కాదు. నేనది వదలలేను. నేనిది వదలలేను అనుకుంటున్నావా? ఏం కంగారు పడకు. ప్రాణిలోకమున శరీరముల్లో దేహమునందున్న జీవాత్మ నా అంశయే. అంటే పరమాత్మలోన ఎటువంటి లక్షణాలుంటాయో కొద్దో గొప్పో పర్సెంటేజ్ తగ్గొచ్చు. కానీ ఆ డేరింగు, ఆ డాషింగు ఏదైనా చేయడానికి జన్మ తీసుకొని భూమి మీదకొచ్చాము అంటే ఖచ్చితంగా ధైర్యవంతమైన ఆత్మ. అందులో డౌట్ లేదు. కాబట్టి జీవాత్మలో కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయి. కాపోతే ఆ క్వాలిటీస్‌ని మనం ఎంతవరకు వినియోగిస్తున్నాము అనేదే లెక్క. సో, ఆ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ తెలియజేస్తారనమాట. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది నా అంశే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను, శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. ప్రకృతి నుంచొచ్చిన ప్రకృతిలో యందు స్థితములై ఉన్న ప్రకృతిలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు, శబ్దాది విషయములు అంటే ఇంద్రియ గ్రాహ్య శక్తి వీటన్నిటిని తన వైపు తీసుకుంటది. తను నేర్చుకుంటది. జీవాత్మ శరీరంతో వచ్చిన ఇక్కడ ప్రకృతి అంటే మూల ప్రకృతి. శరీరము ఇవన్నీన. శరీరంతో జీవాత్మ, పరమాత్మ అంశ. శరీరంతో వచ్చిన మనస్సు, ఇంద్రియాలు, శబ్దాది విషయాలు, ఇంద్రియ గ్రాహశక్తి వీటన్నిటిని తన వైపు లాక్కుంటది. అంటే తాను వాటిలో లయమైపోతది. శరీరంలో లయమవుతది జీవాత్మ. ఓకే. లయమై ఏం చేస్తది? ఆకర్షిస్తది. తన లోపలికి వాటిని యాక్సెప్ట్ చేస్తది. అంతేకాదు శరీరాన్ని అంగీకరిస్తది. శరీరంలో ఉండే ఇంద్రియాల్ని, ఇంద్రియ గ్రాహ్య శక్తిని, మనస్సుని వీటన్నింటిని కూడా యాక్సెప్ట్ చేస్తది. తన వైపు ఆకర్షించుకుంటది. ఈ 2 కలిపి ఒక బాండింగ్ తయారవుతది. జీవాత్మకి ప్రకృతి నుంచి వచ్చిన అదే శరీరం నుంచొచ్చిన మనస్సు, ఇంద్రియాలు, శబ్దాది విషయాలు. ఇవన్నీ ప్రకృతి జనితాలే మళ్ళీ. ఎందుకంటే శరీరం ప్రకృతి నుంచే వచ్చింది. మూల ప్రకృతి నుంచి వచ్చింది. రైట్. అందుకే ఇక్కడ ప్రకృతి అనే మాట ఉపయోగించారు. నెక్స్ట్ 8వ శ్లోకం. వాయువు వాసనలను ఒక చోటు నుండి మరి ఒక చోటికి తీసుకుపోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ. దేహాదులకు దేహాన్ని ధరించిన వాళ్ళకి స్వామి జీవాత్మ. రైట్. జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు, ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరి ఒక శరీరమును పొందును. ఒక శరీరాన్ని త్యజించి అంటే జీవాత్మ ఏం చేస్తది? ఫస్ట్ ఒక శరీరాన్ని తెచ్చుకుంటది.
ఆ శరీరంతో కనెక్ట్ అవుతది. ఆ శరీరంలో ఉండే మనసుతో, ఇంద్రియాలతో, ఇంద్రియ గ్రాహ్యశక్తి అన్నిటితో కనెక్ట్ అవుతది. ఆ శరీరానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంది గదా! దాని సమయం పూర్తయిపోదు కదా! అప్పుడేం చేస్తది? శరీరంతో ఉన్న ఈ మనస్సుని, ఇంద్రియాలని ఇంకా గ్రహించి, అందులో ఉండే ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనస్సుని తీసుకోవడం అంటే ఏంటండి? ఇంద్రియాలను తీసుకోవడం అంటే ముక్కు, చెవులు వాటన్ని పట్టుకెళ్ళిపోద్దా? కాదు. వీటిలో ఉండే ఇన్ఫర్మేషన్. మనసులో మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇంద్రియాల్లో మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జీవాత్మ తీసుకుంటది. మనకి సార్ చెప్తారు గదా! శరీరం టైం అయిపోయినప్పుడు మాస్టర్స్ వస్తారు. జీవాత్మని బయటికి తీస్తారు. శరీరాన్ని లాక్ చేస్తారని. ఆ టైం వచ్చినప్పుడు జీవాత్మ ఏం చేస్తది? మనసులోన, ఇంద్రియాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటది. చూడండి. మనసు, ఇంద్రియాలను గ్రహించి, అందులో ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకొని, వాటితో గూడా మరి ఒక శరీరంను పొందును. ఈ నాలెడ్జ్ అంతా తీసుకొని మళ్ళీ ఇంకో బాడీని తీసుకుంటది. అనగా దానిలో ప్రవేశించును. ఆ శరీరంలోకి వెళ్ళి ఇంద్రియాల యొక్క శక్తిని ఇంద్రియాలకి, ఇంద్రియాల యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఇంద్రియాలకి, మనసు యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనకి మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తది. అంటే పెన్ డ్రైవ్‌తో మనము మొబైల్‌లో ఇన్ఫర్మేషన్ తీసి ల్యాప్‌టాప్‌లో పెడతాం. ల్యాప్‌టాప్‌లో ఇన్ఫర్మేషన్ తీసి హార్డ్ డిస్క్‌లో పెడతాం. అందులో ఇన్ఫర్మేషన్ తీసి ఇందులో పెడతాం. అలాగా జీవాత్మ ఏం చేస్తదంటే మనస్సుని, ఇంద్రియాలని వీటికి సంబంధించిన అంటే అక్కడ ఉన్న లెర్నింగ్ ఉంటది గదా! ఆ లెర్నింగ్ అంతా తీస్తది. తీసి మళ్ళీ ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తది. అంటే ఈ జన్మలో నువ్వు నేర్చుకుందంతా కూడా జీవాత్మ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఈ అవగాహన అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటది. అంత సమర్థత దానికుంది. అంటే ఏది మర్చిపోదు. మనం మర్చిపోయినట్టుగా జీవాత్మ మర్చిపోదు. ప్రతీదీ తనతో పాటు తీసుకెళ్తుంటది. అందుకే జీవాత్మలో ఇన్ఫర్మేషన్ ఉంటది అంటాం. కదా! కొంత విషయం వరకు, కొన్ని లెక్కల వరకు జీవాత్మలు ఇప్పుడు మనం నేర్చుకున్న టాలెంట్సు, మనకు నచ్చే విషయాలు, మన టేస్ట్‌లు ఇయన్నీ ఏంటి? దాన్నంటాం గదా! పూర్వజన్మ వాసనలని జీవాత్మ చేసే పననమాట. ఇంకా దాని సమర్థత చూడండి. ఇంకేముంటది? ఈ జీవాత్మ త్వక్చక్షుస్ శ్రో శ్రోత్ర, జిహ్వ, గ్రాణములు అనెడి పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. అంటే ఇవి ఆహ్, చక్షువులు, కంటి, చూపు, శ్రోత్రం వినడము, గ్రహణ శక్తి అంటే అవగాహన చేసుకోవడము, స్మెల్ చూడడము ఇలాగ పంచేంద్రియాల యొక్క గ్రాహ్య శక్తి అనమాట. అవి ఏమేమి చేస్తాయి అవి. త్వక్చక్షు, స్తోత్ర, జిహ్వ, గ్రాణములు. ఇవన్నీ కూడా పంచేంద్రియాలను వీటితో పాటు పంచేంద్రియాలని, మనస్సుని ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. అంటే ఇవన్నీ అనుభవించేటట్టుగా మనల్ని మోటివేట్ చేస్తది జీవాత్మ. అంటే ఆ అనుభవ జ్ఞానాన్ని తెచ్చుకోవడానికే, అనుభవ జ్ఞానాన్ని పొందడానికే మనం శరీరం తీసుకొని ఇన్ని పాట్లు పడి జన్మలు తీసుకొని వస్తున్నాం కదా! అనుభవాన్ని ఎందుకు కోల్పోతావని చెప్పి ఆ అనుభవాన్ని తనలో దాచిపెడుతూ ఉంటది జీవాత్మ. నెక్స్ట్ జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. ఇక్కడ మనం ఏమనుకుంటాము? నేను తింటున్నాను, నేను రుచి చూస్తున్నాను, నేను పని చేస్తున్నాను, నేను ఆస్వాదిస్తున్నాను, నేను పొందుతున్నాను అనుకుంటాం. అంతేగాని నేను అంటే నాలో ఉన్న జీవాత్మ యొక్క సమర్థత ఇది. అది చూడండి. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు గాని, శరీరమందు స్థితయ్యి ఉన్నప్పుడు గాని, శరీరంలో ఉన్నప్పుడు గాని, విషయ భోగములను అనుభవించినప్పుడు గాని, విషయాల వల్లొచ్చే భోగాలని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు గాని, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు గాని, గుణ ప్రభావంతో ఏదైనా పనులు చేస్తున్నప్పుడు, గుణ ప్రభావంతో ఉన్నప్పుడు గాని, అజ్ఞానులు తెలుసుకొనలేరు. ఇది జీవాత్మ, ఇది నేను అనే క్లారిటీ లేకపోవడం అజ్ఞానం. సో, జీవాత్మకి ఈ సమర్థతంతా ఉంది అనే అవేర్‌నెస్ తెచ్చుకోమంటున్నారు. కేవలము వివేకశీలురైన జ్ఞానులు మాత్రమే తమ వివేకాన్ని, తమ విచక్షణని బాగా పదును పెట్టి, బాగా అవగాహన పెంచుకున్న వాళ్ళు మాత్రమే తమ జ్ఞాన నేత్రముల వల్ల స్వస్వరూపమును తెలుసుకొనగలరు. జ్ఞానం వికసించిన వాళ్ళు నా స్వస్వరూపం, నా అసలు స్వరూపం, నా ఆత్మ యొక్క స్వరూపమే ఈ జీవాత్మ. ఈ జీవాత్మే అసలు నేను. నాలో ఉన్న జీవాత్మ, ఆ చైతన్యమే నా అసలు నేను అనే విషయం తెలుసుకున్నవాడు
ఓకే. అంటే ఇది ఈ ప్రణాళిక వేసుకొనొచ్చింది. సో, ఇది ఇలా ఉంది. ఇది ఇవన్నీ అనుభూతి చెందాలని ట్రై చేస్తుంది. ఇది తెలుసుకోవాలనుకుంటుంది. ఇది నేర్చుకోవాలనుకుంటుంది. అందుకు శరీరాన్ని తెచ్చుకున్నాను. కాబట్టి నా ప్రణాళికబద్ధంగా నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను అనే అవగాహన కలగడం జ్ఞానం. ఈ అవగాహన లేకపోవడం అజ్ఞానం. నెక్స్ట్ అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయములయందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయములయందున్న ఈ ఆత్మతత్వమును అంటే హృదయం ధర అంతఃకరణాన్ని ఓకే. ఇది నా అంతరంగము. నా అంతరంగము నా జీవాత్మ. నా అంతరంగంలోన ధర్మం ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ అంతేకాకుండా హృదయములందున్న ఈ ఆత్మతత్వముని ఈ హృదయం ద్వారా ఆత్మకి కనెక్ట్ అవ్వచ్చు. అంటే సెవెంత్ బాడీ ద్వారా ఆత్మకి కనెక్ట్ అవ్వచ్చు. పరమాత్మకి కనెక్ట్ అవ్వచ్చు అని ప్రయత్నపూర్వకంగా అవగాహన తెచ్చుకున్నాడు. అంటే ఇదేదో ఎవరో చెప్పేస్తే వచ్చేది కాదు. మనం అక్కడ అన్నారు కదా! మననము, నిధిధ్యాసనము ద్వారా అవగాహన చేసుకున్నవాడు. ప్రయత్నపూర్వకంగా ఈ అవగాహన పెంచుకోవాలి. నేను జీవాత్మని. నేను నేర్చుకునేదంతా ఆత్మలో స్థాపమై ఉంటది. పరమాత్మ ద్వారా నాకు సందేశం వస్తూ ఉంటాది. ఇవన్నీ నేను వీటన్నిటిని కలిపి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వీటన్నిటిని అంటే ఏ ఇన్ఫర్మేషన్ నాకెక్కడి నుంచొచ్చింది. ఇప్పుడు కర్మకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి ఆత్మలో ఉంటది. ఎందుకంటే అది ఏదో జన్మ తాలూకుది. దానికి మించిన ఎన్‌లైటన్‌మెంట్‌కి సంబంధించిన విషయం అనుకోండి పరమాత్మ నుంచొచ్చింది. ఏ ఇన్ఫర్మేషన్ నాకెక్కడి నుంచొస్తుంది, ఎవరు తెచ్చిపెడుతున్నారు, ఎవరు చేస్తున్నారనేది ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. అవగాహన ఉండాలి. ఏది తెలుసుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా జీవాత్మ టక్కన ఎళ్తది. కర్మ చూడాలంటే ఆత్మ దగ్గరికెళ్తది. లేదంటే హ్మ్, హ్మ్, కర్మదేవతల దగ్గరికెళ్తది. ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆళ్ళ దగ్గరికెళ్తది. ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదా, సరే పరమాత్మకి కనెక్ట్ అవుద్ది. లేదంటే పూర్ణాత్మకి కనెక్ట్ అవుతది. కనెక్ట్ అయ్యి తెలుసుకుంటది. అయితే దాన్ని అంత అవేర్‌నెస్‌లో ఎవరు ఉంచాలనేది మనమే ఉంచాలి. ఇక్కడ జీవుడుగా శరీరంతో ఉన్న మనము దాన్ని అంత అవేర్‌నెస్‌లో ఉంచాలి. అంటే మనకి ఆ అవేర్‌నెస్ ఉండాలి. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినను ఈ ఆత్మను తెలుసుకొనలేరు. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. అది కూడా అంతఃకరణ శుద్ధి. అంతరంగంలో సత్యం తెలియడం వల్లొచ్చే ఆహ్, ఎరుక. కరెక్ట్‌గా శుద్ధత్వం అంటే ఎరుక. ఆ ఎరుక ఉంటే ఇలా డీల్ చేస్తాం. ఎరుక లేకపోతే ఎంత ప్రయత్నించినా గూడా సమాధానం పట్టుకోలేం. దాటలేం. అది చెప్తున్నారు. అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు. ఎందుకంటే విషయం తెలీదు. తెలియనప్పుడు ఆ ఎరుక ఉండదు. అంతరంగంలో ఎరుక ఉండదు. అంటే ఎప్పుడూ కూడా అంతరంగంలో జీరో స్టేజ్‌లో ఉండి ఆసక్తి అనే ఏంటిది గుణాన్ని విడిచిపెట్టమన్నారు. మమకారాన్ని విడిచిపెట్టమన్నారు. మోహాన్ని విడిచిపెట్టమన్నారు. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు మనం లోపల జీరో స్టేజ్‌లో ఉంటాం. జీరో స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచొస్తుంది? ఎవరు చెప్తున్నారు? మన ప్రశ్నలకి సమాధానాలు, మన డౌట్‌కి క్లారిఫికేషను, జ్ఞానానికి సంబంధించి, సమస్యకి సంబంధించి ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ వస్తుందనేది క్యాచ్ చెయ్యగలగడం. అది ఆ అవేర్‌నెస్ ఉండాలి. ఆ అవేర్‌నెస్ ఉండాలంటే లోపల జీరో స్టేజ్‌లో ఉండాలి. ఆ స్ జ్ఞానం లేదు కాబట్టి, లోపల జీరో స్టేజ్ లేదు కాబట్టి, ఎంత ప్రయత్నించినా కూడా ప్రశ్న ఇటు నుంచి ప్రశ్నలు వెళ్తూనే ఉంటాయి. కానీ అటునుంచి వచ్చే సమాధానాన్ని రిసీవ్ చేసుకోలేకపోతాం. ఇది అజ్ఞానం. తెలియనితనం. మనల్ని మనం అంతగా అంత సమర్థత మనం సంపాదించాలి. ఓకే. జీవాత్మక సమర్థత ఉంది. అది చేయగలదు. అది చేయగలదు. దానికి మనం ఆ టాస్క్ ఇవ్వగలగాలి. అందుకని జీవాత్మ యొక్క సమర్థతని చెప్పారు. 7-11 వరకు ఈ 5 శ్లోకాల్లో. ఇప్పుడు పరమాత్మ. సరే జీవాత్మని పోనీ ట్రైన్ చేస్తాము. మరి పరమాత్మతో కనెక్టివిటీ అంటే ఎక్కడుంటారో? ఎలా కుదురుతదో? ఏం జెయ్యాలి? అనే డౌటొస్తది గదా! దానికి ఆయన సమర్థత గురించి చెప్తున్నారు. 12-15 వరకు. పరమాత్మ గురించి, ఆయన యొక్క తత్వం గురించి, ఆయన యొక్క శక్తుల గురించి, ఆయన యొక్క సర్వాంతర్యామిత్వం గురించి, జ్ఞాన స్వరూపం గురించి, కాలస్వరూపం గురించి, గుణస్వరూపం గురించి, గుణాతీత స్వరూపం గురించి, చైతన్య స్వరూపం గురించి అన్నీ జెప్పారు గదా! ఇక్కడ
ఇంకొంచెం లోతైన పాయింట్స్ చెప్తారు. చూద్దాం 12-15 ఈ 4 శ్లోకాల్లోన. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగుము. సూర్యుడికి అంత ప్రకాశము, అగ్నికి అంత ప్రకాశము, చంద్రుడికి అంత ప్రకాశం ఎలాగొచ్చిందయ్యా అంటే, నా పట్ల విశ్వాసంతో, అంటే పరమాత్మ యొక్క పట్ల విశ్వాసంతో తాము కూడా ఇలాగ లెర్నింగ్ తీసుకొని ఆ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళే. అంటే ఇక్కడ ప్రకాశము అంటే ఓవరాల్‌గా జ్ఞానం. అంత జ్ఞాన స్వరూపంగా మారాలనే ప్రయత్నంతో వాళ్ళంత జ్ఞానవంతులయ్యారు. జ్ఞానం యొక్క ప్రకాశం అదంతా. అందుకే మనకంటారు గదా! అపరాన్ని వదిలేయి పరాన్ని పట్టుకో. చైతన్యాన్ని పట్టుకో. ఆ చైతన్యంలో ఎంత జ్ఞానం లేకపోతే అంత ప్రకాశిస్తది. సమభావం. అందరి పట్ల సమభావం అనే చైతన్యమే గదా అది. నా దివ్య గుణమే గదా అది. సో, ఆ దివ్యత్వం నేనే. ఎక్కడో అంటే ఎక్కడున్నారయ్యా? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఏ విధంగా కుదురుతది? జీవాత్మ ఇంతగా మోటివేట్ చేయమంటున్నారు బానే ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో కలెక్ట్ చేయమంటున్నారు, తెలుసుకోమంటున్నారు. ఇది బానే ఉంది. మరి మీరెక్కడున్నారయ్యా? అంటే అన్నిటా ఉన్నాను, అంతటా ఉన్నాను. ఆ ప్రకాశము నేనే. అంటే ఒక సూర్యుడిని చూసినప్పుడు కూడా అది పరమాత్మే అనే భావనతో ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. మనకు కావాల్సిన సమాధానం తెచ్చుకోవచ్చు బేసిక్‌గా. మన డౌట్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. తెలుసుకోవాలనేది తెలుసుకోవచ్చు. నేర్చుకోవాలనేది నేర్చుకోవచ్చు. అవ్వాలనుకున్నట్టు అవ్వచ్చు. నా తేజస్సే అని ఎరుంగుము. అంత అవేర్‌నెస్ ఉండాలి. ఇంకా పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. పృథ్వీయందు ప్రవేశించి అంటే ఈ భూమి యొక్క చైతన్యం కూడా నా చైతన్యమే. అంటే యోగశక్తి. పరమాత్మ యొక్క యోగశక్తితో ఇవన్నీ ఉన్నాయి అన్నారు గదా! అది ఆ పృథ్వీ యందు ప్రవేశించి, నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి అన్ని ప్రాణులకును కావలసినవి అన్నీ అందిస్తూ పోషించుచున్నాను. అంటే వాళ్ళకి కావాల్సిన శరీరాన్ని, వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, మంచి, చెడ్డ ఏం గావాలంటే అది అందిస్తూ ఉన్నాను. అంటే భూమిలోనూ ఉన్నాను. ఆ తేజస్సులోనూ ఉన్నాను. జ్ఞాన స్వరూపంగా ఉన్నాను. ఇక్కడేమో చైతన్య స్వరూపంగా ఉన్నాను. వాళ్ళకి ధారణ, పోషణ అందిస్తున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడనై, చంద్రుడనై, ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. మానవులకు కావలసిన ప్రతీదీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఉండి అందిస్తున్నాను. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మనిషికి కావాలి. భూమి మనిషికి కావాలి. ఆహారం మనిషికి కావాలి. అంతే కాదండోయ్! ఆరోగ్యానికి సంబంధించిన మూలికలు, ఔషధులు, ఔషధాలు కూడా మనిషికి కావాలి. ఆ ఔషధాలు అంటే ఓషధులు. ఓషధులంటే ఔషధ మొక్కలు పెరగడానికి చంద్రకాంతి అవసరం. సూర్యకాంతిలో పెరగవవి. వాటిలో ఉన్న ఔషధ లక్షణాలు, బాగు చేసే లక్షణాలనేవి చంద్రకాంతితో వస్తాయి. ఫోటోసింథసిస్, ఫుడ్ తయారు చేసుకోవడం అన్నీ సూర్యకాంతి. ఔషధ గుణం, నయం చేసే గుణం అనేది చంద్రకాంతితో వస్తది. చంద్రుల్లో ప్రవేశించి ఓషధులకు కావాల్సిన వనస్పతులన్నిటికి పుష్టిని, వాటికి కావాల్సిన ఏమంటాము నయం చేసే ఆ గుణాన్ని పెంచుతారు. అది కూడా బ్యాక్ ఎండ్‌లో ఉండి అందిస్తున్నాను. ఇంకా నేనే ప్రాణాపాన సమాయుక్తమైన వైశ్వానరాగ్ని రూపంలో సర్వ ప్రాణుల శరీరం యందు ఉండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను. అన్ని ప్రాణుల యొక్క శరీరాల్లో వైశ్వానరాగ్ని రూపంలో అంటే జఠరాగ్ని రూపంలో ఉండి మీరు తినే ఆహారాన్ని అరిగిస్తున్నాను. ఎలాంటి ఆహారం తీసుకున్నా 4 విధములైన ఆహారము. అంటే పీల్చేవి, నమిలేవి, తాగేవి, తినేవి ఇలాగ రకరకాలనమాట. అన్ని ప్రాణులు ఇప్పుడు కొన్ని ప్రాణులేమో చప్పరిస్తాయి. కొన్ని నములుతాయి. కొన్ని మింగుతాయి. అలాగా 4 రకాల ఆహారాలంటే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య. 4 రకాల ఆహారాలు. అంటే ఆహ్, దంతాలతో నవిలేది, తర్వాత నాలుకతో చప్పరించేది, పీల్చబడేది ఇలాగ ఇవన్నీ చోష్యములంటే పీల్చబడినవి. లేహ్యములంటే నాలుకతో ఆస్వాదించేవి. మరి భోజ్యములు అంటే ద్రవ పదార్థములు. తర్వాత భక్ష్యములు అంటే నవిలి మింగేవి.
4 టైప్స్ ఆఫ్ ఫుడ్స్. గట్టి పదార్థాలు నమిలి మింగుతాము, లిక్విడ్స్ ని నాలుకతో తాగుతాము, ఐ మీన్ తాగుతాము, అలాగనమాట. ఈ 4 రకాల ఆహారాలని కూడా వైశ్వానరాగ్ని రూపంలో, అంటే జఠరాగ్ని శరీరంలో ఉండి, జఠరాగ్ని రూపంలో ఉండి వాటిని అరిగించేది కూడా నేనే. ఇప్పుడు మనకు అరుగుదల సరిగ్గా లేదు అంటే మన జఠరాగ్ని సరిగ్గా పనిచేయట్లా. మన జఠరాగ్ని ఎందుకు సరిగ్గా పనిచేయట్లా? అక్కడ దివ్యత్వం కంటా కూడా అసురత్వం ఉంది. అంటే ఆ కణజాలంలోన ఆ కణజాలము దివ్యత్వాన్ని కోల్పోయింది గతంలో ఇచ్చిన హింస వల్ల. ఆ హింసని సరిచేస్తే ఆ కణజాలంలో ఆ దివ్యత్వం వస్తది. పని సరిగ్గా జరిగి చూడండి, అవి అరగకపోతే మళ్ళీ ఔషధాల రూపంలో మనం తీసుకునేది కూడా పరమాత్మ యొక్క చైతన్యమే. మనం తీసుకునే ఫుడ్ని అరిగించేది కూడా పరమాత్మ యొక్క చైతన్యమే. అంటే ఎంతవరకు చెట్టులో ఉన్నా, పుటలో ఉన్నా, మనిషిలో ఉన్నా, శరీరంలో ఉన్నా, చైతన్యంగా ఉన్నా, ఇవన్నీ ఉన్నానని చెప్పారు. ఇప్పుడు మనిషికి కావలసిన ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను, నేను దూరంగా లేను, నీలోనే, నీతోనే, నీ అంటే ఇలా ఇన్ని రకాల రూపాల్లో కూడా ఉన్నాను. జీర్ణము చేయుచుందును. నెక్స్ట్ 15 సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. శరీరంలో జఠరాగ్ని నేనే, సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నది కూడా నేనే. అంటే మన హృదయ తలుపుల్ని తెరిస్తే అక్కడ దైవం ఉందని తెలుస్తుంది. కానీ మన హృదయ తలుపులు ఎప్పుడు మూసే ఉంచుతాం కదా. మనసు తలుపులు తెరిచినంతగా హృదయ తలుపులు తెరవం కదా. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు హృదయ తలుపులు ఓపెన్ అవుతాయి. అంటే ఎప్పుడు కూడా ఆ అవేర్నెస్ ఉండాలి, దైవంతో కనెక్ట్ అయి ఉండాలి. దైవాన్ని పట్టుకుంటే పని జరిగిద్ది. ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండడానికి ఆయన గైడెన్స్ మనకి హెల్ప్ అవుతాది అనేది ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. ఇదే కాదయ్యా, హృదయాల్లో ఉన్న అంతర్యామిని కూడా నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము అంటే సందేహము తొలగించుట కలుగుచున్నవి. డౌట్లు వచ్చాయి, జ్ఞానం వచ్చింది, లేదంటే స్మృతి, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా పరమాత్మ ద్వారానే, ఆయన ద్వారానే ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఆయన సహాయ సహకారాలతో, ఆయన గైడెన్స్లో ఇవన్నీ నేర్చుకుంటున్నాము. వేదముల ద్వారా తెలుసుకునదగిన వాడును నేనే. వేదాల ద్వారా ఎవరిదైనా తెలుసుకోవాలంటే ఎవరి గురించి తెలుసుకుంటున్నారు? వేదన పఠనం చేయాలి, వేదాల్లో ఉన్నదేదో తెలుసుకోవాలంటే ఆ ద్వారా తెలుసుకోదగ్గ వాడును నేనే. అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడానికే వేద పఠనం చేస్తుంటాము. నెక్స్ట్ వేదాంత కర్తను నేనే. ఆ వేదాంతాల్ని రాసింది చేసింది కూడా నేనే. వేదజ్ఞుడను నేనే. వేద జ్ఞానాన్ని అందించేది కూడా ఆయన. అది రాయాలన్నా దైవంగా భావించగలిగినప్పుడు, దైవంగా చూడగలిగినప్పుడు, అది మనంగా అవ్వగలిగినప్పుడు చేయగలం. ఆ జ్ఞానాన్ని కూడా ఆ విధంగానే తీసుకోగలుగుతాం. అంటే మొత్తం మీద దైవం పట్ల అంగీకారం, విశ్వాసం. ఎందుకంటే మనం కూడా ఆ దైవంగా మారడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళమే కాబట్టి, ఆ మార్గంలో ఆల్రెడీ మనకంటే ముందే ఉన్న వ్యక్తి మనకి మంచి గైడెన్స్ ఇవ్వగలరు కాబట్టి. మనం ఊరికే జన్మలు తీసుకుని రాలా, దైవంగా మారడానికే వచ్చాం కదా. అది చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 16 నుంచి అయితే ఎవరెవరు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు? ఇంకా నశించేవి, నశించనివి, వాటి గురించి కూడా చెప్తారన్నమాట. 16 ఈ జగత్తునందు క్షరుడు, నశ్వరుడు అంటే నశించేవాడు, అక్షరుడు, వినాశరహితుడు అంటే నాశనం లేనివాడు అని పురుషులు 2 విధములుగా గలరు. ఈ జగంలో, ఈ జగత్తులో అంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో నశించేవాడు ఉన్నాడు, నశించని వాడు ఉన్నాడు. ఓకే, నశించని వాడు అంటే ఆత్మ, నశించేవాడు అంటే శరీరాలు అనుకుందాం. సకల ప్రాణుల శరీరంలో నశ్వరములు, సకల ప్రాణుల శరీరాలన్నీ నశిస్తాయి. జీవాత్మ నాశరహితుడు, జీవాత్మకి నాశనం లేదు. ఓకే, అయితే నశించే వాటికి నశించని వాటికి అతీతంగా ఇంకోడు ఉన్నాడంట. చూడండి 17 శ్లోకం. పై ఇద్దరి కంటేను అంటే నశించేవాడు క్షరుడు,
అక్షరుడు. పై ఇద్దరి కంటేను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. పై ఇద్దరి కంటేను ఉత్తముడైన పురుషుడు. క్షరుడు అక్షరుడు కంట ఉత్తమమైన వాడు ఇంకొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు పరమాత్మ. నశించే వాటిని నశించిన వాటి కంటా కూడా అతీతంగా ఉన్న నాశనమే లేని పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషిస్తున్నారు. ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉండరు అంటే అన్ని లోకాల్లోనూ ఉంటూ భరించి పోషిస్తూ ఉన్నారు అన్ని ప్రాణులని చెప్తూ, ఏలనన ఎందుకు నాశనం లేదు ఆయనకి. అక్షరుడు క్షరుడు దాటి పరమాత్మ అన్నారు. ఎందుకు? ఏలనన నశ్వరమగు జడవర్గము అంటే క్షేత్రము కంటేను నేను సర్వదా అతీతుడను. క్షేత్రం కంటా కూడా క్షేత్రానికి అతీతంగా ఉంటారు. నాశరహితమైన జీవాత్మ కంటేనూ ఉత్తముడు. ఈ జీవాత్మకి నాశనం లేదు, అది రకరకాల జన్మలు తీసుకుంటూ వస్తుంది. సో మరి ఆ పరమాత్మ ఈ జీవాత్మలో డిఫరెన్స్ ఏముంది? దీనికి నాశనం లేదు కదా. డిఫరెన్స్ ఏంటంటే జ్ఞానం. దీనిలో లేని నాలెడ్జ్ ఆయన అందించగలరు. ఓకే, నశించే శరీరంతో పనిలే, ఎందుకంటే అన్ని శరీరాలు ఆయనవే. ఓకే, నెక్స్ట్, కనుక ఈ జగత్తునందు వేదముల యందు పురుషోత్తముడనని ప్రసిద్ధికి ఎక్కితిని. అందుకే ఈ జగంలోన అంటే ఈ సృష్టిలోన వేదాల్లోన అందరూ నన్ను పురుషోత్తముడు అని పిలుస్తారు. అంటే నశించే వాటికంట నశించని వాటికంట ఇంకా ఉన్నతంగా ఉంటూ జ్ఞాన స్వరూపంగా ఉన్నారు కాబట్టి పురుషోత్తముడు, ఉత్తమమైన ఆత్మస్వరూపం, సృష్టి మొత్తానికి ఉత్తమమైన ఆత్మస్వరూపం అని పిలుస్తూ ఉంటారు. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు పరమాత్మని పురుషోత్తముడిగా యాక్సెప్ట్ చేస్తారు. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడైన నన్ను నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లతో కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయి ఉండి అతనుగా నేను మారాలి అంటే అతనిలో ఉన్న దివ్య లక్షణాలు ఏంటి, దివ్యత్వం ఏంటి, సద్గుణాలు ఏంటి అని ఒక్కొక్కటి తెలుసుకుంటూ అతని ద్వారానే తెలుసుకుంటూ తానుగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుజుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. అత్యంత గోప్యమైన శాస్త్రము ఇది, చాలా రహస్యమైన విషయం. ఎందుకు రహస్యం అంటే అర్థం చేసుకోలేని వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి నువ్వు పుణ్యపురుషుడివి అర్జునుడివి అంటే నీకు ఒప్పుకుంటావు, కనీసం వింటావు, దాని గురించి ఆలోచిస్తావు, అవగాహన ఉంది కాబట్టి నీకు చెప్పాను. గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుషుడు, ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవడం అంటే ఏంటండి? వినడమా? అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, ఆచరించడం. జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. అప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాము, మనల్ని మనం ఉద్ధరించుకుంటాము. ఇది జీవాత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క తత్వము. ఎక్కడున్నాయా అంటే కడుపులో అగ్ని రూపంలో, అరిగించే అగ్ని రూపంలో ఉన్నది నేనేని, ఔషధులు నేనేని, భూమిలోన రసతన్మాత్రగా ఉంటూ ఏంటిది ఆ పంట పండించడానికి ఆ భూమి నుంచి వచ్చే అంటే ప్రకృతి నుంచి వచ్చే మనుషులకు కావాల్సినవన్నీ అందించేవాడిని నేనేని, ఈ కాంతి రూపంలో అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క కాంతి రూపంలో ఉన్నది నేనేని, అన్ని దగ్గరలో ఉన్నది నేనేని ఆయన పరమాత్మ యొక్క తత్వం గురించి చెప్పి ఈ విధంగా ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకోగా మెల్లగా మనం గుణాతీత స్థితికి వెళ్తాం. ఇదంతా అవగాహన చేసుకున్నాక అప్పుడు సెల్ఫ్ చెకింగ్కి వస్తారు. ఇప్పుడు ఈ అవగాహన వచ్చింది కదా, ఈ విశ్వాసం వచ్చింది కదా, ఇప్పుడు నీ అంతరంగాన్ని చెక్ చేయి. అంతరంగంలో ఆత్మలో ఉన్న ఏంటిది లక్షణాలని, దివ్యత్వపు లక్షణాలని, అసురత్వపు లక్షణాలు, అసురీ సంపద, దైవీ సంపద, ఈ రెండు సంపదలు ఉన్నాయా, ఏది ఉంది ఏది లేదు చెక్ చేసుకో.
ఏ సంపద ద్వారా ఏ సంపదని ఏ సంపదగా మార్చాలి. బేసిక్గా దుర్గుణాల్ని సద్గుణాలుగా మారిస్తే మార్చడమే గుణాతీత స్థితి, నిర్గుణ స్థితి. గుణాతీతం వేరు, నిర్గుణం వేరు. ఓకే, ఆ గుణాతీత స్థితికి వెళ్ళడం కుదురుతాది. గుణాతీత స్థితికి వెళ్ళడానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంతవరకు ఈ క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ దైవీ సంపద, అసురీ సంపద మొత్తం లిస్ట్ ఇచ్చి చెక్ చేసుకో. ఇది ఉందా, పెంచుకో. ఇది ఉందా, మార్చేసుకో. ఎవరిని అపార్థం చేసుకోకు, ఎవరిని, నిన్ను నువ్వు, పక్కవాడిని. ఎందుకంటే వాడి నీ కడుపులో ఉన్న పరమాత్మ ఆడి కడుపులో ఉన్నాడు, నువ్వేసే మందుల్లో ఉన్న పరమాత్మ ఉన్నాడు, తినే తిండిలో పరమాత్మ ఉన్నారు, శరీరంలో పరమాత్మ ఉన్నారు. ఎక్కడ లేరంటే అన్ని దగ్గరలో ఉన్నారు. ఇంకా ఇంకా లోతుగా వెళ్ళి నా శరీరం లోపల, నా అవయవాల లోపల అంటే అక్కడ కూడా ఉన్నారు. కాబట్టి అపార్థం చేసుకో. అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా మన అసలు సంపదని కూడా దైవీ సంపదగా మార్చొచ్చు. సంపదలు గురించి చెప్తారు. ఈ విధంగా గుణాతీతులు అవ్వడానికి ఉపాయాలు అని ఈ 2 అధ్యాయాల్లోన మనకు తెలియజేస్తారు. ఈరోజు మనం పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం అని పురుషోత్తమ యోగాన్ని పూర్తి చేసుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.